బైబిల్ హీరోస్. ఏహూదు కథ. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని మరచి బయలు దేవతలను పూజించడం మొదలుపెట్టారు. దాని ఫలితంగా యెహోవా వారిని మోయాబు రాజు ఏగ్లోను చేతికి అప్పగించాడు. ఏగ్లోను అమ్మోనీయులు, అమాలేకీయులతో కలిసి ఇశ్రాయేలును దాడి చేసి ఓడించాడు. ఇశ్రాయేలు ప్రజలు 18 సంవత్సరాలు మోయాబు రాజుకు దాసులుగా బాధపడ్డారు. చివరికి ప్రజలు యెహోవా వైపు తిరిగి మోపెట్టారు. యెహోవా వారికి విడుదలకర్తగా ఏహూదును లేవనెత్తాడు. ఏహూదు బెంజామీను గోత్రానికి చెందినవాడు. ఎడమ చేతివాడు లెఫ్ట్ హ్యాండెడ్. ఏహూదు యొక్క తంత్రం. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాజుకు కప్పం తిరుగు పంపాల్సి వచ్చింది. ఆ కప్పంతో ఏహూదు ఏగ్లోను దగ్గరకు వెళ్లాడు. ఏహూదు తన కోసం రెండు వైపులా కూడా కూర్చిన చిన్న కత్తి సుమారు 18 అంగుళాలు బై ఒక మూర తయారు చేసుకుని తన కుడి తొడకు కట్టుకుని దాచాడు. ఎడమ చేతివాడు కాబట్టి ఎవరూ అనుకోలేదు. కప్పం అప్పగించిన తర్వాత ఏహూదు తన సహాయకులను తిరిగి పంపించాడు. తర్వాత తిరిగి వచ్చి, రాజా, నీతో ఒక రహస్య సందేశం ఉంది అన్నాడు. ఏగ్లోను చాలా లావుపాటి, ఊబకాయం గలవాడు. తన సేవకులందరినీ బయటకు పంపించి ఏహూదుతో ఒంటరిగా చల్లని మేడగదిలో కూర్చున్నాడు. ఏగ్లోను చావు. ఏహూదు, దేవుని నుండి నీకు ఒక సందేశం ఉంది అని చెప్పాడు. ఏగ్లోను లేచి నిలబడగానే ఏహూదు తన ఎడమ చేతితో కుడి తొడ నుండి కత్తి తీసి ఏగ్లోను పొట్టలో పొడిచాడు. కత్తి పొట్టలో పూర్తిగా దూరిపోయింది. ఏగ్లోను లావుపాటి కాబట్టి కత్తి బయటకు రాలేదు. రక్తం, మలం కలిసి బయటకు వచ్చాయి. ఏహూదు కత్తి లాగకుండానే గది తలుపులు మూసి లాక్ చేసి బయటకు వెళ్లిపోయాడు. సేవకులు మోసపోవడం. సేవకులు వచ్చి తలుపులు మూసి ఉండటం చూశారు. రాజు గదిలో తన సహజ అవసరాలు తీర్చుకుంటున్నాడు అని అనుకుని ఎంతోసేపు వేచారు. చివరికి తలుపు తెరిచి చూస్తే ఏగ్లోను చనిపోయి నేలపై పడి ఉన్నాడు. ఇశ్రాయేలు విజయం. ఏహూదు తప్పించుకుని ఎఫ్రాయిము కొండల ప్రాంతానికి వెళ్లి బాకా శృంగం ఊదాడు. ఇశ్రాయేలు సైన్యం సమావేశమై ఏహూదు నాయకత్వంలో మోయాబీయులపై దాడి చేసింది. జోర్దాను నది దాటుకునే స్థలాలను ఫాడ్స్ ఆక్రమించి మోయాబీయులు తిరిగి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ రోజు సుమారు 10,000 మంది బలమైన మోయాబీయులు చనిపోయారు. ఎవరూ తప్పించుకోలేదు. మోయాబు ఆ రోజున అణగిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు 80 సంవత్సరాలు ప్రశాంతంగా జీవించారు.